రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ పోసి బీటెక్ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, విద్యార్థి వివరాలేంటి? ఎవరిపైన ప్రధానమైన అనుమానం? కొద్దిసేపటి క్రితమే, దాదాపు 2-3 గంటల క్రితమే రాజమండ్రిలో బీటెక్ విద్యార్థి చనిపోయినట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సంఘటనని. అయితే ఆ సంఘటనా స్థలంలో మొత్తం కాలిపోయినాడు. గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా బీటెక్ విద్యార్థి శివ వెంకటేష్ మృతదేహం ఉంది. అతను తీసుకొచ్చిన బ్యాగ్, బైక్, అతని ఐడి కార్డు ఆధారంగా ఈ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను తండ్రి సాధారణ బట్టల షాపు కడియం మండలం దొళ్ల గ్రామంలో నిర్వహిస్తుంటారు. ఇతను రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అది బ్యాక్లాగ్ 4 సబ్జెక్టులు ఉండిపోవడంతో వాటిని రాయటానికి ఇంజనీరింగ్ కాలేజ్ కి నిన్న బయలుదేరడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటలకు బయలుదేరాడు. అలా వచ్చిన వ్యక్తి నిన్న సాయంత్రం కూడా ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తండ్రి చెప్తున్నారు. అసలు ఏం జరిగిందన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అయితే సంఘటనా స్థలంలో చూస్తే అసలు ఏమాత్రం గుర్తుపట్టడానికి వీలు లేకుండా విచ్ఛిన్నం అయిపోయి ఆ కుమారుడు ఉంటారని చూసి తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి, హత్య జరగడానికి వెనకాల ఎవరున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. అర్బన్ ఎస్పీ రాజ్ కుమార్ కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించడం జరిగింది. నిందితులు కూడా త్వరలో పట్టుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరి మీద స్పష్టమైన నిర్ధారణకు రాలేదు ఎవరు చేశారన్న సంగతిని. మరోవైపు ఆ కుటుంబం పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆ అబ్బాయి చనిపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఎందుకంటే బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఒక్కసారిగా కోల్పోవటం అసలు ఆ కుటుంబం పూర్తిగా విషాదంలో మెరిగిపోతుంది. రైట్ హరీష్.